హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమిస్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను, మీరందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటూ ఇవాళ ఒక మంచి నా మార్నింగ్ రొటీన్ పూజ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసా. ఇదిగోండి, తెల్లవారే అయితే ఇంకా లేచిన వెంటనే, ఇప్పుడు ఎండాకాలం కదా, ప్రతిరోజు కూడా ఇలా వాటరింగ్తోనే డే అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు వెకేషన్స్ కాబట్టి కొద్దిగా లేట్గా అయితే లేస్తున్నా. సో వెకేషన్స్ అన్నప్పుడే మనకి కూడా టైం దొరుకుతుంది కదా, సో రెస్ట్ టైం అనుకోవాలి. అండ్ ఇదిగోండి, ఇంకా మార్నింగ్ అయితే 7:30 అయ్యింది. ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఎట్ లాస్ట్ ఇంకా మాపింగ్ ఒక్కటే మిగిలిందనమాట. సో మాప్ పెట్టే ముందు ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఇంకా ప్లాంట్స్కి మనం డైరెక్ట్గా వాటర్ వేసినట్టు కాకుండా కొద్దిగా షవరింగ్ అనేది చేస్తే మంచిగా అయితే ప్లాంట్స్ గ్రో అవుతాయి అండ్ వాడిపోవు కూడా. సో ఈ సమ్మర్ అంతా కూడా వీలైనంత వరకు ప్లాంట్స్ పైనుంచి వాటరింగ్ చేయడానికే ట్రై చేయండి. అండ్ ఇదిగోండి, చక్కగా అయితే చాలా అందంగా కనిపిస్తే ఇలా వాటరింగ్ చేశాక మంచిగా అయితే వాటర్ బబుల్స్తో చిన్న చిన్న డ్రాప్స్తో చాలా బాగుంటుంది. సో ఇలా అయితే మొత్తం నేను కారిడర్లో ఉన్న ప్లాంట్స్ అన్నిటికీ కూడా వీక్లీ ట్వైస్ మాత్రం కంపల్సరీ ఇలా పైనుంచి అయితే షవరింగ్ చేస్తాను అనమాట. అంటే ఇంకా కిందన మొత్తం కారిడార్ అంతా కూడా ఏ రోజైతే నేను వాషింగ్ పెట్టుకుంటానో ఆ రోజు ఇలా మొత్తం కారిడార్ క్లీనింగ్ కూడా అయిపోతుంది అండ్ ప్లాంట్స్ కూడా నీట్గా ఫ్రెష్ అయిపోతాయి అన్నమాట. ఎక్కడ మనకి ఏదైనా డస్ట్ ఉన్నా సరే చక్కగా రిమూవ్ అయిపోతాయి. సో అందుకని ఇంకా వీక్లీ ట్వైస్ అయితే ఇలా ప్లాంట్స్కి వాటరింగ్ చేసుకొని తర్వాత ఇంకా మొత్తం కారిడార్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి మాపింగ్ అయితే చేసుకుంటా అనమాట. సో చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి నిజంగా. ఇంకా మిగతా రోజులు ఏంటంటే, మన దగ్గర కాలిన్ బాటిల్స్ అవి ఉంటాయి కదా, ఎంటీవి. సో అందులో కానీ లేదు, కాలిన్ బాటిల్ కూడా లేకపోతే ఒక వాటర్ బాటిల్కి హోల్స్ పెట్టి క్యాప్కి నీట్గా అయితే వాటర్ దాంతో ప్రెస్ చేస్తే నీట్గా వస్తాయి. సో అలా కూడా మనం ఈ లీవ్స్ అన్నీ కూడా చక్కగా మనం వైప్ చేయొచ్చు అనమాట వాటర్ పోసి. అండ్ వైపింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మాకు ఇక్కడ ఏంటంటే డస్ట్ బాగా వచ్చేస్తుంది కాబట్టి నేను ఇక అప్పుడప్పుడు ప్లాంట్స్కి వైపింగ్ కూడా చేస్తూ ఉంటాను. చూపిస్తాను మీకు నేను ఎలా క్లీన్ చేసుకుంటాను. అండ్ తర్వాత ఇవన్నీ క్లీన్ చేశాక కిందన పాట్స్ ఉన్నాయి కదా, సో ఈ పాట్స్ అన్నీ కూడా ఒక మంచి వెట్ క్లాత్ పట్టుకొని నీట్గా అయితే క్లీన్ చేసేస్తా అనమాట. డ్రై కంటే వెట్ క్లాత్ పెట్టుకుంటే మనకి ఏమైనా మార్క్స్ ఉన్నా సరే అన్నీ నీట్గా పోతాయి అనమాట. సో అలా అయితే ఇంకా మొత్తం వాటరింగ్ అంతా చేసేసి ఆ ప్లాంట్స్కి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, మంచిగా అయితే బ్లూమ్ అవుతున్నాయి కదా. సో ఇక ఇదంతా అయిపోయాక పూజకి అయితే వచ్చేసాను. ఇక ఇవాళ గడప పూజ చేసుకుంటున్నా అనమాట. సో ఇక కొన్ని మెయిన్ డేస్ మనకి గడప పూజ అనేది చేసుకుంటాం కదా, అలానే మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇలా చేస్తూ ఉంటా అనమాట. ఇక మొత్తం ద్వారబంధం అంతా కూడా పసుపుతో చక్కగా పల్చగా అలికాను. ఆల్రెడీ ముగ్గులు పెట్టేసి ఉన్నాయి కాబట్టి మనకి అంత విజిబుల్ అవ్వదు. సో చక్కగా కుంకుమ బొట్లు ఒక 3 బొట్లు అయితే కింద పెడతా అనమాట, మొత్తం అంతా అలకను. ఆ తర్వాత ఇంకా ముగ్గు అంటే పైన ఆల్రెడీ మనకి ముగ్గులు పెట్టేసి ఉన్నాయి కాబట్టి నేను ద్వారం కిందన జాజుతో చక్కగా ఒక లైన్లా గీసి దానిపైనే ముగ్గు వేసుకుంటా అనమాట చిన్నగా. ఇక సైడ్న ఒక కార్నర్లో కొద్దిగా అక్షింతలు వేసి ఒక దాంట్లో ఉర్లీలో ఫ్లవర్స్ వేస్తాను. ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయంటే సైడ్ ఉర్లీ పెడుతూ ఉంటాను, మీకు తెలిసిందే కదా. సో ఇప్పుడు ఎండాకాలం తక్కువ ఫ్లవర్స్ దొరుకుతున్నాయి కాబట్టి ఇంట్లో ఏ ఫ్లవర్ ఉంటే ఆ ఫ్లవర్ 1 or 2 ఫ్లవర్స్ అయినా సరే పెట్టి నేను ఉర్లీ పెడతా అనమాట. అండ్ ఇదిగోండి, ఇక రైట్ సైడ్ అయితే ఎప్పుడు కూడా కొన్ని అక్షింతలు, ఒక తమలపాకు లేని ఎడల ఏంటంటే ఒక దీపం కానీ పెట్టి చక్కగా కిందన పసుపు కుంకుమతో అలంకరించి ఇక ఒక ఏదైనా ఫ్రూట్ కానీ ఏదైనా సరే నైవేద్యం పెట్టి దీపారాధన చేసుకుంటానమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, పీస్ఫుల్గా అనిపిస్తుంది. ద్వారబంధం అంతా లక్ష్మీదేవి వచ్చి నిజంగా కూర్చున్నట్టే అనిపిస్తుంది అనమాట. మన ఇంట్లో అంత అందంగా ఉంటుంది ఇక ద్వార పూజ చేసుకుంటే. ఇక ఇదిగోండి, దీపారాధన చేసేసి ఇక ఇంటి ముందున మనకి పెద్దగా ముగ్గు పెట్టుకోవడం అయితే అవ్వదు కదా, మీకు తెలిసిందే. ఆల్రెడీ నా వ్లాగ్స్ చూస్తూ ఉంటే కిందనైతే ముగ్గు పెడతా కారిడార్. ఇక పైన తక్కువ స్పేస్ కాబట్టి స్టెన్సిల్స్ ఏమైనా ఉంటే స్టెన్సిల్తో పెడతాను, లేదంటే కొద్దిగా జాజు అలికి చిన్న ముగ్గైనా పెడతా అనమాట. ఇక్కడ ఇంటి ముందున వినాయకుడిని తీసి ఆ ఫ్రంట్కి పెట్టిన కాడి నుంచి ఇక్కడైతే చాలా స్పేసియస్గా అనిపిస్తుంది. ఇక్కడ పూజ చేస్తే చాలా అందంగా ఉండేది వినాయకుడిని. కాకపోతే ఏంటంటే మనకి కనిపించకుండా
ఉన్నట్టు అనిపించేది అనమాట అట్నుంచి వస్తుంటే. ఇప్పుడు ఆ సైడ్కి చేంజ్ అయిన కాడి నుంచి మనం తిరుగుతున్నప్పుడు అంతా కూడా విశాలంగా మనకి కళ్ళెదురుగుంటే స్వామి కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుందన్నమాట. సో 2 ప్లేసుల్లో కూడా చాలా బాగా సెట్ అయ్యారనమాట స్వామి. ఇక అక్కడ బయటన ఏంటంటే దీపారాధన కంట నేను ధూపం అనేది ఎక్కువ వేస్తున్నాను. సో ఇక ఇదిగోండి స్టెన్సిల్తో ముగ్గు పెడతానని చెప్పాను కదా, ఇలా అయితే చాలా స్టెన్సిల్స్ అనేవి ఉంచుకున్నా అనమాట. మనకి ఇవి టెంపుల్స్లో దొరుకుతాయి, లేదంటే ఆన్లైన్లో దొరుకుతాయి, ఏదైనా ఫెస్టివల్స్ అవుతున్నప్పుడు మనకి పండగల్లో దొరుకుతాయి. ఇక్కడ మాకు కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట. చక్కగా అక్కడికి వెళ్ళినప్పుడల్లా మనకి నచ్చిన స్టెన్సిల్స్ అయితే తెచ్చుకోవచ్చు. 40 రూపీస్ 1 అలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చక్కగా ఇలా చిన్న ముగ్గు పెట్టుకొని ఒక ఫ్లవర్ పెట్టుకొని నమస్కరించుకుంటా అనమాట. ఇదిగోండి చిన్న ఉర్లి పెట్టి ఒక ఫ్లవర్ అయితే వేశాను. ఈరోజు ఇంట్లో అన్నీ కూడా ఇంట్లో పువ్వులే అనమాట, బయట నుంచి ఏం పువ్వులు లేవు. సో ఉన్న పువ్వులతోనే ఇలా చక్కగా నీట్గా అయితే పూజ చేసుకున్నా. కానీ పూజ చేసుకుంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇదిగోండి ఈ ద్వారబంధం దగ్గర మనకి పూజ అయిపోయాక ఇంకా సైడ్న మనకి గౌరీమాత కూడా ఉంటారు కదా, ఇక గౌరీమాతను కూడా చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరించుకుంటూ ఉంచుకుంటా అనమాట. ఒక పువ్వు రోజు ఏదైనా ఒక పువ్వు వేసి నిత్యం దండం పెట్టుకుంటా అనమాట. చాలా బాగుంటుంది. ఈ ఏరియా అంతా కూడా చాలా పీస్ఫుల్గా డెవోషనల్గా అనిపిస్తుంది అనమాట నాకు. అండ్ ఈరోజు శారీ కట్టుకున్న సింధూరం కలర్ రెడ్ అనమాట, చాలా బాగుంటుంది బ్రైట్గా. ఈ శారీ కోసం చెప్పాలంటే ఈ శారీ నా మ్యారేజ్ అయినప్పుడు ఫస్ట్ దివాళీకి మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చారనమాట. బిఫోర్ ఇప్పుడు నా మ్యారేజ్ 17 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది. సో 16 ఇయర్స్ శారీ అనమాట ఇది. 16.5 ఇయర్స్ అవుతుంది ఈ శారీ నాకు ఇచ్చి గిఫ్ట్. సో అప్పటి నుంచి కూడా ఇంకా అలాగా చాలా బాగుంటుందన్నమాట, మంచిగా అనిపిస్తుంది ఆ శారీ. సో ఇక బ్లౌజెస్ అన్నీ అప్పటివి కదా రీస్టిచ్ అయితే చేయించుకొని న్యూ బ్లౌజెస్ అన్నీ కూడా పేరప్ చేసుకుంటున్నాను. ఇలా గోల్డ్ కలర్ బ్లౌజ్తో అయితే దీన్ని పేరప్ చేశానమాట. నాకైతే బాగా సెట్ అయింది అనిపించింది. సో కామెంట్ చేసి చెప్పండి అది బాగా సెట్ అయిందో లేదో. సో ఈ శారీ అయితే కట్టుకున్నా అనమాట. అండ్ ఇదిగోండి ఇక లాస్ట్ ఏంటంటే పూజ అంతా అయిపోయాక ఇంటి మొత్తానికి కూడా ధూపం చూపిస్తానన్నమాట. నిజంగా ఇలాగా పూజ చేసుకొని తెల్లవారి ఇల్లంతా ధూపం చూపిస్తే ఎంత పీస్ఫుల్గా, ఎంత డెవోషనల్గా, ఎంత బాగుంటుందో అసలు. ఎర్లీ హవర్స్ వైబ్సే వేరు అసలు. ఈ ధూపం స్మెల్కి చాలా బాగుంటుందన్నమాట. ఇల్లంతా దేవాలయంలాగా ప్రశాంతంగా ఉంటుంది ఆ రోజంతా కూడా. సో ఇంకా మంగళవారం శుక్రవారం అనగానే కొన్ని రిచువల్స్ మనం ఇలా ఫాలో అవుతూ ఉంటే మన ఇంట్లో ఉన్న నెగిటివిటీ ఎనర్జీ కూడా పోతుంది. అండ్ ఇల్లంతా కూడా పాజిటివ్తో బాగుంటుందన్నమాట. మనం ఏ వర్క్ చేయాలనుకున్నా సరే ఆ వర్క్ కూడా కంప్లీట్ అవుతాయన్నమాట కొన్ని మనం ఫాలో అవుతూ ఉంటే. అండ్ ఇదిగోండి ఇంకా మొత్తం పూజ అంతా అయిపోయింది. అండ్ ఈ మధ్యన వ్లాగ్స్ ఎందుకు పెట్టట్లేదో ఆల్రెడీ నేను షార్ట్లో మీకు షేర్ చేశాను. సో మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళారు కదా, ఇక మళ్ళీ లీవ్కి అయితే రాలేదనమాట. సో వెకేషన్స్ ఎక్కడికి కూడా వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాము. అండ్ సమ్మర్ కదా, దట్టు ఏంటంటే పిల్లలు కూడా ఇక్కడికి అక్కడికి వెళ్ళడం, ఇంకా మాకు పండగలు, ఇంకా ఈ మంత్ అంతా కూడా మ్యారేజెస్ ఇవన్నీ అయిపోయి టైర్డ్ అయిపోతున్నా అనమాట వెళ్ళి వచ్చేసరికి. సో వ్లాగ్స్ అందుకే అప్లోడ్ చేయలేకపోతున్నా. బట్ ఈ వాళ్ళ నుంచి అయితే నేను కంటిన్యూస్గా వ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అండ్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట అందరికీ కూడా. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే, బట్ ప్యానిక్ అవ్వద్దు. అండ్ మనకి ఏవైతే అందరూ చెప్తున్నారో ఫాలో అవ్వాల్సినవన్నీ కూడా ఫాలో అవ్వండి. అండ్ హ్యాపీగా ఉండండి, బట్ ప్యానిక్ అవ్వద్దు. ఎప్పుడైనా ఎక్కడైనా మనకి ఏదైనా తెలిసినా సరే సోషల్ మీడియాస్లో కూడా దేంట్లో కూడా మనం షో అప్ చేయకూడదు. సో అంత బాగుంటుంది, అందరూ కూడా మనం సపోర్ట్ చేయాలి. సో ఇక ఎందుకంటే మీకు తెలిసిందే నేను కూడా యాజ్ ఏ పార్ట్ అనమాట దాంట్లో ఒక మెంబర్ని. సో వెరీ హానెస్ట్ అనమాట చెప్తున్నా, వెరీ ప్రౌడ్లీ చెప్తున్నా. మనం అందరం కూడా చాలా సేఫ్గానే ఉంటాము. అండ్ అందరం కూడా సపోర్ట్ చేయాలి అన్నిటికీ. అండ్ గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో అన్నిటికీ ఒబే అవుతూ మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ ఉంటే మనం అందరం కూడా హ్యాపీగా ఉంటాము. సో జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. సో ఇవాల్టి వ్లాగ్ అయితే ఇంక ఇదేనండి. సో నేనైతే ఇదిగోండి ఇలా అయితే పూజ అనేది చేసుకున్నా. మీ అందరికీ నచ్చితే వ్లాగ్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీట్ అవుతా. థ్యాంక్స్ ఫర్